ఒక ఇంటి ముందు ఒక ఊరకుక్క వచ్చిందండి. ఊరకుక్కను చూసి పాపం అనేసి ఇంటి యజమాని దానికి అతను తినే అన్నంలో నుండి కొద్దిగా తీసి దానికి పెడతాడండి. అదే విశ్వాసంతో గేటు ముందు కూర్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ అరుస్తూ ఉంటుంది. యజమాని కుక్కను చూసి చాలా ముచ్చటపడి ఇంటి ముందే ఉండనిస్తాడు. ఇంట్లో నుండి గుమగుమ వాసనలు వస్తున్నాయి, కానీ ఇంకా కుక్కకి అన్నం పెట్టలేదు యజమాని అనేది ఇంట్లోకి వచ్చి వాటి అన్నిటిని చూసి మూతి పెట్టేస్తుంది. Oh my god. అప్పుడు యజమాని పూజా గదిలో పూజ చేస్తూ ఉంటాడు. నైవేద్యం దేవునికి సమర్పిద్దామని బయటకు వస్తాడు. అప్పుడు ఆ కుక్క అన్నీ తినేస్తుంది. అప్పుడు చూసి యజమానికి కోపం వస్తుంది. అయినా సరేలే అని ఊరుకుంటాడు. ఇలాగే 2-3 సార్లు జరుగుతుంది. కుక్కను చూసి కోపం వస్తుంది. దేవుడికి ప్రసాదం సమర్పించుకోలేకపోతున్నాను అనేసి, అయితే ఇలాగే చేస్తుంది ఇది ఎప్పుడు విశ్వాసం లేకుండా అనేసి అది తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తాడు.